సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై విషపరాతలు రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రతులను దగ్ధం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు అండగా నిలబడటాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ఓర్వలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహం కూడా విజయవాడలో ఏర్పాటు చేయడం పట్ల కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి తమ కడుపుమంటనే వెల్లబుచ్చాయి. చూస్తే కనుక ఈనాడు ఆంధ్రజ్యోతిపై చూస్తే కనుక రాతలు కూడా ప్రభుత్వంపై కూడా విషపరాతలు రాశాయి. సీఎం జగన్ రెడ్డి రాసిన రాతలు కూడా ఖండిస్తూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నండుతున్నాయి. చూస్తే కనుక ప్రస్తుతం మనం పెంటపాడులోనూ ఈ ఏరియాకి సంబంధించి కూడా దళిత సంఘాల నేతలు ప్రత్యేకించి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి రాసిన రాతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌరవం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శంకుస్థాపన తుళ్ళూరులో ఒక తుప్పల్లో కంచెల్లో శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేయకోకుండానే ఆయన ప్రభుత్వం దిగిపోయి బయటికి పోయాడు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అగౌరవపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తుళ్ళూరులో ఆ కంచెల్లో ఉండటం అంత భారత రాజ్యాంగం రాశాడు. ఈ దేశానికి దిక్చూసి ఆయన అలాంటి మహనీయుడిని గౌరవించాలి అని చెప్పి ఒక కమిటీ మెరుగు నాగార్జున కమిటీ వేసి ఆ కమిటీ ద్వారాగా ఎక్కడైతే స్థలం ఉందో చూడమంటే విజయవాడ సరౌండింగ్స్ అన్ని చూశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా ఆయన కారులో వెళ్తూ చూసి పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అయితే చాలా బాగుంటుంది విగ్రహం అంటే వాళ్ళందరూ కూడా వేలాది కోట్ల రూపాయలు అన్నట్టు విలువైన స్థలం అది. మరి ఒకసారి ఆలోచించండి సీఎం గారంటే ఆయన వేలాది కాదు లక్షలాది కోట్లైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నవాడు గొప్పవాడు. ఈ దేశానికి దిక్చూసి ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల కోసం కూడా భారత రాజ్యాంగం రాసి ఈ రోజున ఈ దేశం సుభిక్షంగా ఉంది సంతోషం ఉందంటే కారణం ఆ మహనీయుడి దయ. అలాంటి మహనీయుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి 125 అడుగుల విగ్రహాన్ని అంటే 85 అడుగుల బేస్మెంట్ లెవెల్లో 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి సుమారు 400 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని నెలకొల్పి నిన్న హట్టాహసంగా ఎంతో పండగ వాతావరణంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అంబేద్కర్ వాదులందరూ కూడా పార్టీలకు అతీతంగా నిన్న విజయవాడ పట్టణం వచ్చారు. అవన్నీ చూసి అక్కస్సుతోటి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు రామోజీరావు రాధాకృష్ణ కుట్ర పన్ని ఎలవలో డ్యామేజ్ చేయాలా అంబేద్కర్ని అవమానపరిచే విధంగా అంబేద్కర్ మొహం కాదు అది జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు అని చెప్పడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కథనాలు ఎవ్వరు చూడకూడదు చదవకూడదు కూడా. ఈ కథనాలు బాగా ఖండిస్తున్నాను మాల మహానాడు తరపు నుంచి. ఈ కథనాలు ఈనాడు రామోజీరావు వీళ్ళిద్దరినే తగలబెట్టేయాలి. ఎందుకంటే ఇలాంటి మహానీయుడు డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహం విజయవాడలో స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంత తప్పు రాతలు రాసిన రామోజీరావు ఆంధ్రజ్యోతి వీళ్ళిద్దరినే తగలబెట్టేయాలని నేను కోరుకుంటున్నాను. ఈనాడు ఆంధ్రజ్యోతి చూసి ఓర్వలేకపోతున్నాయి. తన విషపు రాతలను కూడా రాసి కూడా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. దాన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి టీవీ పెంటపాడు నుంచి.